నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు టీడీపీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిక్కర్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కె సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ వర్కర్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని, బ్రాందీ షాపులో పనిచేస్తున్న వారికి ఎటువంటి జీవనోపాధి చూపించకుండా తీసివేయటం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ గోడును విన్నవించడానికి వెళుతున్న తమపై అక్రమ అరెస్టులు చేసిన ఈ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్తామని అన్నారు. ఈ సందర్భంగా లిక్కర్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ ఇస్మాయిల్ ఖాన్ మాట్లాడుతూ తమను రోడ్డును పడేసిన ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దింపుతామని, తామంతా తెలుగుదేశం, జనసేన పార్టీలకు మద్దతు ఇస్తామని, జీవనోపాధి కోల్పోయిన ఎంతో మంది లిక్కర్ షాప్ వర్కర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాందీ షాప్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కె సుధాకర్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్, కమిటీ సభ్యులు బాబు జగ్జీవన్ రావు, కోళ్ల శ్రీను, తాతాజీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బండారు భవానీ శంకర్ మరియు రాష్ట్ర లిక్కర్ వర్కర్స్ సభ్యులు పాల్గొన్నారు. అటువంటి దిగజారిపోయిన కంట్రోల్ తప్ప ఏ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ కనీస సబ్జెక్ట్ తెలియనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే తన అనుయాయులతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది ఒక నియంత పరిపాలన రాష్ట్రంలో జరుగుతుందనేది కూడా కార్మిక సోదరులందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితి. మీలో ఐక్యత సాధించవలసిన పరిస్థితి కూడా ఉంది. రాష్ట్ర లెవెల్లో మీరంటే నాకు తెలిసి నాకు ఒక చిన్న సజెషను, మీరు సెంట్రల్ పాయింట్లో విజయవాడ కానీ పక్కన లేకపోతే గుంటూరు జిల్లా కానీ ఎక్కడో సెంట్రల్ పాయింట్ చూసి రాష్ట్ర వ్యాప్తంగా మన కార్మిక సోదరులందరూ కూడా ఒక చోటకి గ్యాదరింగ్ అయ్యి దీని మీద పోరాటాన్ని ఉధృతం చేయవలసినటువంటి సమయం ఇదే. ఈవేళ మా ఐక్యత ఉంటే ఎవరైనా సరే దిగి రావాల్సినటువంటి పరిస్థితి ఈవేళ ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈవేళ 2-3 ఇన్సిడెంట్ ఈ మధ్యన జరిగినాయి. తప్పనిసరిగా గవర్నమెంట్ దిగింది, వాళ్ళకి సాల్వ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఈవేళ మనం చూస్తున్నాం. అలాగే మీరు కూడా ఐక్యతగా అందరూ కూడా సెంట్రల్ పాయింట్ ఇటు విజయనగరం అయినా చివరవుతుంది, అటు ప్రకాశానికి అటు వెళ్ళినా చివరవుతుంది. కాబట్టి విజయవాడ పరిసరాల్లో మీరు ఒక మంచి మీటింగ్ పెట్టి అందరూ గ్యాదరింగ్ చేసి ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ టోటల్గా మీరు కూడా మీ నియోజకవర్గాల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ అలాగే మిగిలిన మిత్రపక్షాల్లో కూడా సిపిఐ, సిపిఎం కూడా అందరినీ కలుపుకోవటం, అందరినీ కూడా మీరు వాళ్ళ దగ్గర మాట తీసుకుని మీ నాయకుడికి మీరు మా వాణి వినిపించండి అని అక్కడ ఇన్ఛార్జీల్ని మీరు కోరాలి. వచ్చే గవర్నమెంట్లో తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుతుందనేది నాకు ప్రత్యేకమైనటువంటి ధీమా ఉంది. మీరు తప్పనిసరిగా అయిపోయి అనేది కూడా మీరే ఉదాహరణని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మీ ఈ అంశం కూడా ఆయనకి చెప్పి ఆయన ద్వారాగా అధిష్టానాన్ని కూడా లైసెన్స్ నౌకర్నామా ఉన్న వాళ్ళని పరిగణలోకి తీసుకోవడానికి పత్రికా ముఖంగా మేము మొట్టమొదటి అమలు దోచేసుకోవడం, 5 రోజులు 6 రోజులు దాని అకౌంట్లు జమా ఖర్చు చెప్పకపోవడం, 5 లక్షలు 10 లక్షలు ఫ్రాడ్ చేసి మరి ఆ వర్కర్స్ మీరు ఇచ్చిన గవర్నమెంట్ షాపుల్లో మీ మనుషులు దోచుకుని వెళ్ళిపోతే దాని మీద మీకు కనువిప్పు ఏ రోజు కలగలేదు. పత్రికల్లో వచ్చింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాందీ షాప్ వర్కర్స్ విషయంలో మాకు జరిగిన అన్యాయ విషయంలో సమస్యల గురించి మేము కార్యాచరణ చేసుకోవడం గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బ్రాందీ షాప్ వర్కర్స్ స్టేట్ యూనియన్ సభ్యులు, అలాగే జిల్లాల వారీలుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, నెల్లూరు జిల్లా, అలాగే కర్నూలు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా నుంచి కూడా మా యొక్క సభ్యులు రావడం జరిగింది. మండలానికి 2 చొప్పున రమ్మన్నాం మేము, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు మాకు జరిగిన అన్యాయం, మాకు రాష్ట్ర వ్యాప్తంగా 4300 షాపులుంటే అందులో
నౌకరనామాలు కానీ, హెల్పర్స్ కానీ, వాళ్ళ యొక్క బాయ్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా 1,75,000 మందికి నిర్దాక్షిణ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే మా యొక్క భవిష్యత్తును రోడ్డును పాడేసిన కారణంగా ఈ రోజు మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,75,000 మంది వర్కర్స్ కూడా అన్యాయం అయిపోవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మాకు జరిగిన అన్యాయానికి నిలదీస్తూ, ఖండిస్తూ మేమందరం కూడా రేపు జరగబోయే ఎలక్షన్లలో టీడీపీ జనసేన అభ్యర్థులకి సపోర్ట్ చేయదలుచుకుని మేమందరం కూడా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం మా యొక్క కార్యాచరణ తెలియజేసుకోవడం గురించి ఈ రోజు రాష్ట్ర బ్రాంచ్ షాప్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరం కూడా ఈ యొక్క సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు మాకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు రేపు రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించి మా యొక్క భవిష్యత్తు కోసం, మా యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మేమందరం కూడా కంకణం కట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని మమ్మల్ని ఏ విధంగా అయితే రోడ్డును పాడేశాడో అదే విధంగా రోడ్డును పాడేసేంత వరకు మేము కంకణం కట్టుకుని కష్టపడతామని కూడా ఈ యొక్క సమావేశాలు మేము అందరం కూడా నిర్ణయించుకోవడం జరుగుతున్నది. దానికోసం మా నిర్ణయాలు మేము విరమించుకోవడం కోసం ఈ యొక్క మన రాష్ట్ర బ్రాంచ్ షాప్ వర్కర్స్ అందరం కూడా కలవడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్ లో మేము తరిమి కొట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మేము ముఖ్య పాత్ర పోషిస్తామని చెప్పి కూడా మేము ఈ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరించడం జరుగుతున్నది. అలాగే రేపు రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని మేము నగ్గించి తీరుతామని చెప్పి మా భవిష్యత్తులు మేము నిలబెట్టుకుంటామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మా రాష్ట్ర బ్రాంచ్ షాప్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరికీ కూడా తెలియపరచడం జరుగుతున్నదండి. చెప్పేసి మమ్మల్ని మా యొక్క బాధల్ని క్లుప్తంగా విని ఆయన అన్ని కూడా విని మీకు మేము న్యాయం చేస్తాం, మా గైడెన్సీలో నడవండి అని చెప్పి ఆ రోజు మమ్మల్ని పంపడం జరిగింది. అలా వచ్చిన తర్వాత మాకు 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంటిమేషన్ ఇచ్చారు, రండి మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నారు కానీ రండి అని చెప్పి పిలవడం జరిగింది. మేము అందరం కూడా వెళ్ళాం. ఆ రోజు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు, మీకు లీగల్ గా కానీ ఇల్లీగల్ గా కానీ ఏదైనా మేము సపోర్ట్గా ఉంటాం, నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే మీకు ఉద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఆయన ప్రతి జిల్లాకి వెళ్ళమన్నారు. 13 జిల్లాలు తిరగడం జరిగింది. మా జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్క ఇన్ఛార్జిని కూడా కలిసి మా యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరిలో తాతాజీ గారు, సీన్ గారు కూడా ఇదే కార్యక్రమం చేశారు. మన శ్రీకాకుళం, ఒంగోలు అన్ని దగ్గర 13 జిల్లాలు 8 జిల్లాలు తిరిగాం. మేము ఇంకా 4 జిల్లాలు తిరగాల్సింది, అది కూడా తిరుగుతాం. ఇంకా 10 రోజుల కిందట మమ్మల్ని టీడీ జనార్దన్ గారు రమ్మంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళాం. అబ్బాయి మీకు ఎలక్షన్ వచ్చేసింది, మీరు ఇక ఎలక్షన్ క్యాంపెయిన్ లో దిగండి, మీ యొక్క నియోజకవర్గాల్లో మీరు అక్కడ ఉన్న అభ్యర్థులకి మీరు సపోర్ట్ చేయండి, నగ్గించుకోండి, మీకు ఉపాధి కల్పించే హామీ మాదే అని చెప్పేసి మాకు అభయాస్తం ఇవ్వడం జరిగిందండి. ఆ జరిగిన కారణంగా మేము ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలని మేము అందరూ కూడా తీర్మానించుకోవడం జరిగిందండి. ఈరోజు నిడదవోలులో రాష్ట్ర బ్రాంచ్ షాప్ వర్కర్స్ యూనియన్ తరఫున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న బ్రాంచ్ షాప్ వర్కర్స్ని తీసివేసి గవర్నమెంట్ షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి అందులో వారి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వారి మనుషులను వేసుకోవడం జరిగింది. మేము అంతకుముందు 15 సంవత్సరాల నుంచి బ్రాంచ్ షాపుల్లో నౌకర్నామా లైసెన్స్ కలిగి అందులో వర్కర్స్గా పనిచేస్తున్నాం. మరి మమ్మల్ని అన్యాయంగా తీసివేయడం తగదని ఆ రోజు మరి ఆ మంత్రులకి, ఎమ్మెల్యేలకి చివరికి విజయవాడలో అమరావతి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విన్నవించుకుంటామంటే మాకు వాళ్ళు అవకాశం కల్పించలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు కానీ ప్రస్తావించలేదు. దీనిపై మేము హైకోర్టుకి కూడా వెళ్ళడం జరిగింది కానీ మాకు న్యాయం జరగలేదు.